హాయ్ అండి, నా పేరు డాక్టర్ సీత. సో ఈరోజు మనం ఏఎంహెచ్ అనేది చాలా తక్కువ ఉంటే డోనర్ అయినా ఆప్షన్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఏఎంహెచ్ జనరలీ 3 కన్నా ఎక్కువ ఉంటే మంచిది. 2 to 3 ఉంటే బార్డర్ లైన్ అనమాట. 2 కన్నా తక్కువ ఉందంటే కొంచెం తక్కువ ఉన్నది. అదే 1 కన్నా తక్కువ ఉందంటే ఇంకా చాలా తక్కువ ఉన్నది. సో ఏఎంహెచ్ ఎంత ఉన్నా మనకి స్కాన్లో ఎగ్స్ కనిపిస్తున్నాయి అంటే కనుక మనం డెఫినెట్లీ ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. ఆ ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకుని మనం ఎంబ్రియోస్ ఫామ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎగ్ నంబర్ కన్నా క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనకి తక్కువ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నా, మీ ఏజ్ తక్కువ ఉంటే, మన క్వాలిటీ చాలా బాగుంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏఎంహెచ్ చాలా తక్కువ ఉండి మీ ఎఫ్ఎస్హెచ్ అనేది మోర్ దెన్ 25 ఉంటే కనుక దట్ మీన్స్ యూ హ్యావ్ అటైన్డ్ ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ. అలాంటి కండిషన్స్లో మనకు అసలు ఎగ్స్ కనిపించట్లేదు అంటే కనుక దెన్ డోనర్ వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్. సో ఏఎంహెచ్ మరీ తక్కువ ఉన్న డోనర్ ఇస్ నాట్ ది ఓన్లీ ఆప్షన్. ఏఎంహెచ్ మరీ తక్కువ ఉన్న మనకి స్కాన్లో ఎగ్స్ కనిపిస్తున్నాయంటే మనం పూలప్ సైకిల్స్ చేసుకోవచ్చు. ఎగ్స్ని రిట్రీవ్ చేసుకుని క్వాలిటీ బాగుంటే పూలప్ సైకిల్స్ చేసుకుని ఐవీఎఫ్ చేసి ప్రెగ్నెన్సీ ఫామ్ చేయొచ్చు. బట్ అదే ఏఎంహెచ్ చాలా తక్కువ ఉండి ఎఫ్ఎస్హెచ్ మోర్ దెన్ 25 ఉండి నాకు ఎగ్స్ ఏమీ కనిపించట్లేదు అనుకోండి స్కాన్లో, అప్పుడే వీ గో ఫర్ డోనర్ ఆప్షన్.